హలో, ఒంట్లో వేడిని తగ్గించే సగ్గుబియ్యం మోతి లడ్డు ఎలా చేయాలో తెలుసా? అయితే ఇప్పుడు చూసేద్దాం. ముందుగా సగ్గుబియ్యాన్ని 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడానికి ముందే అందులో రాళ్ళు ఏమన్నా ఉన్నాయా లేదా చూసి చెక్ చేసి వాటిని నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. మీకు ఎంత సరిపోతే అంత, ఎందుకంటే అవి కాసేపు ఆగిన తర్వాత ఉబ్బుతాయి అన్నమాట. చూసి ఇంకో గ్లాస్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగేసిన తర్వాత ఒక ప్లేట్ అనేది దానికి గట్టిగా మూత అనేది అయితే పెట్టేసేయాలన్నమాట. చూసారు కదా, ఈ టైప్లో ఇలా పెట్టుకోవాలి. ఆఫ్టర్ 7 అవర్స్ తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం అనేటివి ఇలా వస్తాయి. చూసారు కదా, వాటర్ మొత్తం అనేటివి వడకట్టేసేయాలి ముందుగా. సో సగ్గుబియ్యం అనేటివి ఈ టైప్లో ఉంటే లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేటివి వేసి వేయించుకోండి. లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి. నాకు నచ్చినటివి అయితే జీడిపప్పు, బాదం పప్పు ఇలా వేసాను. మీరు పిస్తా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ద్రాక్ష మాడిపోకుండా స్లోగా అయితే ఇలా వేయించుకోండి. ఓకేనా? తర్వాత వీటిని పక్కన పెట్టేసి అందులో ఉన్న నెయ్యి కొంచెం నెయ్యి వేసి సగ్గుబియ్యాన్ని కూడా వేసి మొత్తం వేసేసి కొంచెం కొంచెంగా ఇలా స్లోగా వేయించుకోవాలి. మొత్తం సగ్గుబియ్యం వేసేసి అవి కొంచెం కలర్ మారిన వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా కలర్ మారాక చూసారు కదా, ఈ టైప్లో మారిన తర్వాత ఇందులో మనం యాడ్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటంటే చక్కెర, ఫుడ్ కలరు, ఇంకా ఇవన్నీ వేసి యాడ్ చేయాలి. ఇప్పుడు 1 by 1 అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ చక్కెర వేస్తున్నాను. చక్కెర వేసి కలుపుకుంటూ ఉన్నాను. సో మీకు ఎంత తీపి కావాలనిపిస్తే అంత చక్కెర అయితే ఇక్కడ వేసుకోండి. చక్కెర వేసిన తర్వాత వాటరీగా జ్యూసీ టైప్లో వస్తుంది. అలా ఎక్కువ జ్యూసీ టైప్లో వచ్చింది అన్నప్పుడుగా మీరు ఏం వేస్తారంటే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోండి. చూసారు కదా, మీకు కలరు ఎక్కువ కావాలనిపించింది అనుకోండి, లడ్డు ఎక్కువ వేసుకోండి. తక్కువ కావాలనిపిస్తే తక్కువ వేసుకోండి. సో నాకైతే తక్కువ కావాలి కాబట్టి నేను లైట్గా వేసాను. కలర్ వేసాక ఇలా స్లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉండాలి స్లోగా. ఓకేనా? ఇప్పుడు ఏలక్కాయ ఉంటాయి కదా, వాటిని కొంచెం దంచి అలా వేసుకోండి. లేదా పొడి చేసి వేసే పని అయితే ఇంకా బెస్ట్. సో నాకు ఇలా నచ్చింది, నేను ఇలా వేసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. ఓకేనా? చూసారు కదా, ఇప్పుడు సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ సి ఇవి ఎక్కువగా ఉంటాయండి. చాలా హెల్దీ. సో బీపీని కూడా తగ్గిస్తుంది, రక్తపోటుని తగ్గిస్తుంది. ఓకేనా? ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేటివి అందులో యాడ్ చేసి మూత పెట్టేసి కాసేపు ఉంచి, చూసారు కదా ఈ టైప్లో కాసేపు ఉంచాక తీసుకెళ్ళి పక్కన పెట్టేసుకొని మంచిగా గాలికైతే బాగా ఆరనివ్వాలి. అంటే బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత ఒక గిన్నెలో కొంచెం నెయ్యి అనేది తీసుకొని చేతికి తీసుకొని తడుపుకుంటూ మనము ఇలా వచ్చిన తర్వాత మాత్రమే నెయ్యి తీసుకోవాలి. అప్పుడు కొంచెంగా చిన్న చిన్న లడ్డూలు, అంటే మీకు ఏ సైజులో కావాలనిపిస్తే లడ్డు ఆ సైజులో చేసుకొని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకొని కాసేపు గాలికి ఆరనివ్వాలి. మీకు ఎంత సైజు లడ్డు కావాలనిపిస్తే అంత సైజు చేసుకోండి. సో నేనైతే ఇలా చేశానండి. సో ఇలా చేసిన తర్వాత ఒక ప్లేట్లో అయితే కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టుకుంటేనే కొంచెం పర్ఫెక్ట్గా ఉంటాయండి లడ్డులు. సో ఇలా అయితే నేనైతే పెట్టేసుకున్నాను. తర్వాత ఒక కప్పులో అయితే పెట్టేసుకున్నాను ఇలా, ఎందుకంటే మార్నింగ్ పిల్లలకి స్నాక్స్ కోసము. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సో బాగా వచ్చాయి కదా లడ్డులు. సో ఇప్పుడైతే నేను మా పాపకైతే తినిపించబోతున్నాను. లడ్డు ఎలా ఉందో, తను ఏం చెప్తుందో చూడాలి. యాంగ్జైటీగా ఉంది, ఫస్ట్ టైం ట్రై చేశాను. సో తనకైతే ఇచ్చేసాను. వావ్, ఎలా ఉందమ్మా చెప్పు. వావ్, తన ఎక్స్ప్రెషన్ సూపర్ అసలు. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.